హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే మా అమ్మమ్మ గారు మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చారండి. మా గోదావరి గురించి తెలిసిందే కదండి. ముక్కలేందే ముద్ద దిగదు. కొంతమంది అయితే చేపలను చూడడానికి కిలోమీటర్ పరిగెడతారు కానండి, కూర వండితే మాత్రం లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. చేపల కూర వండడం ఎంత కష్టమో తెలియదు కానండి, చేపలు చేయడం నాకైతే చాలా కష్టం అనిపిస్తుందండి. నాకు తెలిసి మీరు కూడా అలాగే అనుకుంటారు కదండి. ఎలా చేస్తుందో చూస్తున్నారు కదండి. ఇలా సింపుల్గా ఫాలో అయిపోయింది మరి. ఇంతకీ ఏ చేప చేస్తుందో కనుక్కుందాం. ఈ చేప పేరేంటమ్మమ్మా? కడచేప అంటారమ్మా. దీన్నే కొంచెపని కూడా అంటారు. ఎలా చేయాలో మాకు కూడా కొంచెం చెప్పా. ముందుగా చూశారు కదా, అలాగే పొలుచుకోకేసుకోవాలి. తర్వాత ఈకలో తోకలో తీసేసి శంకులు తీసుకోవాలి. అవన్నీ తీసుకున్న తర్వాత చేపను బాగా తోముకోవాలి. ఎంతసేపు తోమిందండి బాబు ఈ చేపలని. ఇలా సరిగ్గా తోమకపోతే కూర చేపల స్మెల్ వచ్చేద్దంటండి. ఇప్పుడు చేపను బట్టి ముక్కలు కోసుకోవాలి. ఆ చేపని కోసేటప్పుడు పొట్టలో పొట్టు ఉంటుంది. ఆ పొట్టు తీసేసి శుభ్రంగా పారేసి చేపని శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కలన్నీ కోసేసిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో 2 సార్లు కడుక్కోవాలి. అంతేనండి, చేపల కూరగా రెడీ. అంతేనంటండి, చూసారు కదా ఎంత సింపుల్గా చేస్తారో. ఇంకా కూర వండేసి తినేద్దామే. ఫైనల్గా కూర అయితే అయిపోయిందండి. ఓ పట్టు పడేద్దాం.